నేటి సమాజం ఇప్పుడు ఎలా ఉందంటే అధిక విద్యావంతుల ప్రయోజకులైరి, పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి, సత్యవంతుల మాట జన విరోధం బాయే, వదరు బోతుల మాటలు వాసికెక్కే, ధర్మ వాసన పరుల్ దారిద్ర్యముందిరి, పరమలోభులు ధన ప్రాప్తులైరి, పుణ్యవంతులు రోగభూత పీడితులైరి, దుష్ట మానవులు వర్ధిష్ణులైరి, పక్షివాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదాయే, ఇక నీవే చాటు మాకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దుష్ట దూరా. ఈ లోకము చాలా విచిత్రమైంది. అఖండ జ్ఞానం ఉన్నవాళ్ళు అప్రయోజకులు అవుతున్నారు, మూఢులు మూర్ఖులు సభా పూజ్యులు అవుతున్నారు. నిజం చెప్పేవారిని ఎవ్వరు నమ్మరు, అసత్యం చెప్పేవారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ధర్మం బుద్ధితో ఉండి ధర్మాన్ని ఆచరించే వారికి దారిద్రం ఉంటుంది. పిసినుగొట్టులకు లోబులకు వాళ్ళకు పసిడి ఎక్కువ ఉంటుంది, అంటే ధనం ఎక్కువ ఉంటుంది. పుణ్యవంతులు రోగభూతములచే పీడితులు అవుతారు, రోగాలు వస్తుంటాయి. కానీ దుష్టులకు ధనవంతులు అవుతారు, దుష్టులు ఆరోగ్యం కూడా ఉంటుంది దుష్టులకి. అందుకనే ఈ ప్రపంచం ఉల్టా ఉంది. పరమాత్మ అంటే ఊర్ధ్వమూల అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యం, ఉల్టుంది ఈ ప్రపంచం. కాబట్టి మనం ఈ ప్రపంచానికి అతీతంగా పరమాత్మను ఆశ్రయిస్తే ఆ పరమాత్మ దృష్టిలో ఎప్పుడు మనం ఉంటాము, మన దృష్టిలో ఎప్పుడు పరమాత్మ ఉంటే పరమాత్మ దృష్టిలో ఎప్పుడు మనం ఉంటాము. ఈ ప్రపంచంతో ఎట్లుంటామంటే జలజపత్రమందు సలిలం అంటనట్లు, అంటే తామరాకున నీటి బొట్టులాగా ఉంటాం పరమాత్మను పట్టుకొని ఉంటే. లేదా ప్రపంచంలోనే ఉంటే, ప్రపంచం వాసనలే ఉంటే మోక్షానికి అర్హులు కాలేరు. పరమాత్మను పట్టుకుంటేనే మోక్షానికి అర్హులు. ఓం శ్రీ గురుభ్యో నమః.